నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. వెల్కమ్ మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఈ యొక్క సిస్టమ్ తెలుసుకోవడానికి వచ్చాను. ఈ సిస్టంలో ఈరోజు ఇది ప్రెజెంటేషన్ కనుక మీకు 100% నచ్చినట్లయితే తర్వాత మీకు ఒక వారం రోజుల వరకు ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఈ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మీరు వీలుంటే ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మీరు ఎడ్యుకేషన్లో రావచ్చు. ఒకవేళ మీకు కుదరకపోతే మీరు రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అయినా కూడా వినొచ్చండి. కానీ కంపల్సరిగా ఎడ్యుకేషన్ అవసరం అండి. ఎడ్యుకేషన్ లేనట్లయితే మీ ఫేస్ వాల్యూ ద్వారా కొంత వ్యాపారం వస్తే రావచ్చేమో, కానీ మీరు మాత్రం కోటీశ్వరులు కాలేరు. ఎడ్యుకేషన్ తీసుకుంటే గ్యారెంటెడ్ సక్సెస్ ఉంది ఇక్కడ. మీకు ఎడ్యుకేషన్ తీసుకోకపోతే గ్యారెంటెడ్ ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ సిస్టమ్ లోపల నెక్స్ట్ మనీ అనేటటువంటిది మనకు జరిగేటటువంటి ఖర్చులలో పొదుపు చేసుకునే యాప్ అండి ఇది. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంటే ముందు మీకు షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే దీంట్లో ఫ్రీ సైన్అప్ అనేది ఉందండి. ఈరోజు ఈ ప్లానెట్ మీద ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. అది ఫ్రీ సైన్అప్. ఫ్రీ సైన్అప్ ద్వారా మీరు ఇన్కమ్ చేయొచ్చండి, మీన్స్ పొదుపు చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మీరు 5% జనాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ అనేటటువంటిది సగం యాప్ మీరు వాడుకోవచ్చు ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ ద్వారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, కేఎఫ్సి, పాన్ కార్డు, వీటన్నిటిపైన కూడా సర్వీసెస్ ప్లస్ క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రైమ్ మెంబర్షిప్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరండి. కొన్ని కంపెనీలు డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ మీకు రోజువారీగా, నెలవారీగా డబ్బులు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ అంటారు. అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇస్తామని చెప్తారు, తర్వాత ఇవ్వరు, జనాలు నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదండి, ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ దేనికోసం అంటే మిగతా యాప్ వాడుకోవడానికి. అంటే ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి రీఛార్జ్ వాడుకోవచ్చు, షాపింగ్ వాడుకోవచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు, మర్చెంట్ వాడుకోవచ్చు, బుకింగ్ వాడుకోవచ్చు, బిల్లింగ్ వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకోవడానికి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా B2B అనే విధానంలో ఉన్నాయి కాబట్టి ఇది 50-50%గా మీరు కౌంట్ చేసుకోవాలి. ఇది డెవలపింగ్ యాప్. B2B అనేటటువంటి విధానము భారతదేశంలోనే మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ యాప్స్ వాడుకోవడం ద్వారా, ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా కేవలం జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే మనము 1770 రూపాయలు అనేటటువంటిది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఈరోజు యూట్యూబ్లో కానివ్వండి, పేటిఎంలో కానివ్వండి, ఫోన్పేలో కానివ్వండి, స్విగ్గీ జొమాటోలో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి, ఎక్కడైనా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే కంపెనీలు ఏవి కూడా లైఫ్ ఇవ్వడం లేదు, మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం లేదు. మనకు నెక్స్ట్ మనీ మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి 270 రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి జిఎస్టీ రూపకంలో. 1500 రూపాయలు జీవిత కాలం మనకు సర్వీస్ ఇవ్వడానికి కంపెనీ తీసుకుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గనక కంప్లీట్ యాప్ను
యూజ్ చేసుకోవడానికి లైసెన్స్ తీసుకుంటున్నాం. నెలకు మీరు 200 రూపాయల పొదుపు చేసుకోగలిగిన సంవత్సర కాలంలో 2400 రూపాయలు మనకు పొదుపు జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఇందులో ఎవరమైనా, నేనైనా మీరైనా, ఫస్ట్ వీఆర్ ఏ యూజర్గా మనం వాడుకుందాం. మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్లో వాడుకున్న తర్వాత ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే ఆ ఎడ్యుకేషన్ మీకు ఒక ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ కొంతమంది రెగ్యులర్గా స్కూల్కి వస్తూ ఉంటారు, రోజు డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటారు, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. దాని అర్థం ఏమవుతుంది మిత్రులారా? నామకే వాస్తే స్కూల్కి వెళ్తున్నారు, నామకే వాస్తే కాలేజ్కి వస్తూ ఉన్నారు, కానీ ఎదుటి వ్యక్తి అడిగిన క్వశ్చన్కు మన దగ్గర ఆన్సర్ లేదంటే మన ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్. సో ఈరోజు ఈ యొక్క గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ఎవరైతే ఉన్నారో అందరికీ సరైన ఆదాయం లేదు. కొందరికి ఎక్కువ ఆదాయం ఉంది, కొందరికి తక్కువ ఆదాయం ఉంది. ఆదాయంలో తేడా జిఎస్టి టీం తప్పు కాదు, ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళ తప్పు. సో మిత్రులారా, మీరు ఒక వారం రోజులు కనుక పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే ఆ తర్వాత మీరు ఏ వ్యక్తికైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ ఆన్సర్స్ని బట్టే రిజల్ట్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 1% సక్సెస్ అయినా కూడా మనకి ఇన్కమ్ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీ నాది కాదండి, ఈ కంపెనీ నాది కాదు, కానీ నేను ఒక నెట్వర్క్ ప్రేమికుణ్ణి. గత 32 సంవత్సరాల నుంచి నేను మార్కెటింగ్లో ఉన్నా. ఇలాంటి సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి దగ్గర అతనికి ఒక పొదుపు అనేది ఉన్న యాప్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019న నేను మీలాగా ఇక్కడికి రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది నా ప్రొఫైలు, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24. మా సీనియర్ నాకు ఒకటే చెప్పిండు, ఎవరైతే 3 months 90 రోజులు ఉదయం రాత్రి ఎడ్యుకేషన్ తీసుకుంటారో వాళ్ళు ఫెయిల్ అవుతందుకు కుదరదు అని చెప్పిండు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల కాలం నేను ప్రజెంటేషన్స్కి వెళ్ళడం జరిగింది, ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో మాకు హిందీలో చెప్పేవాళ్ళు, ఉదయం 9 రాత్రి 9. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను అదే రోజు నిర్ణయించుకున్న ఏంటి, 1770 రూపాయలతోటి నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. అంటే మనకి ఎలాంటి నష్టం లేదు, లాభమే ఉంది. ఎందుకంటే యాజ్ ఏ యూజర్గా నేను వాడుకోవచ్చు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇది నా ఇన్వాయిస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. డబ్బులు నేను ఎవరికి పేమెంట్ చేశాను? కంపెనీకి పేమెంట్ చేసిన ఫ్రెండ్స్. ఇన్వాయిస్ కంపెనీ నాకు ఇచ్చింది. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు నేను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 1500 కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్, 18% జిఎస్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్వాయిస్ స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. దాని తర్వాత నేను ఆ రోజు తీసుకోవడం మూలంగా, మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కోవిడ్ కానీ ఆ రోజు లాక్డౌన్ కానీ లేదు. అక్టోబర్ 2019 మార్చి నుంచి మనకు లాక్డౌన్ వచ్చింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, రియల్గా నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే, నా 32 years ఎక్స్పీరియన్స్లో ఇంట్లో కూర్చొని పనిచేస్తే డబ్బులు వచ్చే విధానము నేను చూశాను. లాక్డౌన్లో ఎంతోమంది కూడా నెక్స్ట్ మనీ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే అప్పుడు గవర్నమెంట్కి కూడా మనకు వచ్చిన ఇన్కంలో 10% గవర్నమెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది, అంటే ఎంతోమందికి హెల్ప్ చేయడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, రియల్గా నేను ఇది ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పనిచేస్తున్న ఫ్రెండ్స్. అయితే మరి నేను నేర్చుకోవడం మూలంగా, నేను ఎడ్యుకేషన్ తీసుకోవడం మూలంగా నాకు ఇన్కమ్ ఏమైంది చూడండి. అయితే ఇక్కడ ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, డైలీ ఇన్కమ్ వస్తుంది మనకు. ఉద్యోగం లాగానో లేకపోతే వేరే వేజెస్ లాగానో వారానికి ఒక రోజు కాదు ఫ్రెండ్స్. ఎవరి దగ్గర చేజాపి నిలబడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 24/7 మనకు డబ్బులు వచ్చే విధానం ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వరకు చూసినట్లయితే, ఈ క్షణం వరకు చూసినట్లయితే
నా యొక్క ఇన్కమ్ అనేది 5,92,299 రూపాయలు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక యావరేజ్గా కనుక మనము ఒక 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. 1 2 3 చూడండి ఫ్రెండ్స్, 3 నెలల యావరేజ్ ఇన్కమ్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మరి సుమారుగా 1,50,000 రూపాయల 355 రూపాయలు. అంటే దాని అర్థం డైలీ అంటే నెలకు ఒక 50,000 రూపాయలు నేను స్థాయికి వచ్చా. వాస్తవంగా 3వ తారీఖు అక్టోబర్ 2019, 15 నెలల క్రితం నేను జీరో. ఓన్లీ నా దగ్గర ఏముంది, 32 సంవత్సరాల నా నెట్వర్క్ అనుభవం ఉంది. కానీ అది ఇక్కడ పనిచేయదు కదా. నెక్స్ట్ మనీ నాలెడ్జ్ పనిచేయదు, నా చదువు దీనికి పనిచేయదు. నేను ఎంత చదువుకున్నప్పటికీ ఈ చదువు మాత్రమే నాకు పనికి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా సీనియర్ నాకు ఏం చెప్పారు, 3 నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు చూడండి ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తా. ఇంత సత్యమైన వ్యాపారము ఈ కలికాలంలో ఉందంటే నమ్మశక్యం కాదు. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలల కాలంలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్, నాకంటే ఎక్కువ ఇన్కమ్ నా టీంలో ఎంతో మంది తీసుకున్నారు. కానీ నేను నా ఇన్కమే షో చేయాలి కదా, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు షో చేస్తారు. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ 3 నెలల నా ఇన్కమ్ 8,715. ఎక్కడ 1,50,000, ఎక్కడ 8,000. ఇన్కమ్ ఆధారపడుతుంది ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే. కలెక్టర్ అయినా క్లర్క్ అయినా రెండిటి యొక్క తేడా ఎడ్యుకేషన్ మాత్రమే. అయితే మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ ఇక్కడ పనిచేయదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ మీకు కావాలి. ఆ ఎడ్యుకేషన్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం టైం మాత్రమే. చాలామంది అనుకుంటారు నేను 1,770 కట్టేస్తే అయిపోతుంది. నో. నేను 5 మందితోటి 1,770 కట్టిస్తే అయిపోతుంది. నో. అన్నోన్ పర్సన్ ద్వారా కూడా మనము మాట్లాడే కెపాసిటీ, నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ ఉండాలి. రాంగ్ నాలెడ్జ్ కాదు, ఆర్గ్యుమెంట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ నాలెడ్జ్ అనేది జిఎస్టీ టీం గ్యారెంటెడ్గా మీకు ఇస్తుంది. గ్యారెంటెడ్గా మీరు సక్సెస్ అవుతారు, మీరు కావాలనుకుంటే మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ ఇన్కమ్ అండి. అయితే మరి ఫ్యూచర్ ఏముంది ఇక్కడ? ఈరోజు మీరు 1,00,000 రూపాయలు సంపాదించినా, 2 లక్షలు సంపాదించినా, మీరు గనక పని చేయడం ఆపేస్తే మీకు డబ్బులు రావండి. మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఏమవుతారు ఈరోజు మీరు ప్రిడిక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరం వచ్చినా కూడా ఇందులో 2 పనులు ఉన్నాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న విధానంలో 2 పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెఫర్ అండ్ అర్న్. రెఫర్ అంటే మీ యొక్క తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉన్నవాళ్ళు, నీడీ పీపుల్. సో సిస్టమ్ ఏం చెప్తా ఉందంటే 178 కోట్ల కోసము ఈచ్ వన్ టీచ్ 5 అని చెప్తుంది ఫ్రెండ్స్. అయితే ఈచ్ వన్ టీచ్ 5లో నేను ఇక్కడ 5 మంది వాళ్లకు మనం హెల్ప్ చేయాలి. మిత్రులారా, మనం హెల్ప్ ఎప్పుడు చేస్తాం? మనకు చదువు వస్తేనే కదా మనం చదువు చెప్పేది. టీచర్కు పంతులకే లెక్కలు రావనుకోండి, పిల్లలకి ఏం లెక్కలు నేర్పిస్తారు? సో ఇక్కడ మనము ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా మాత్రమే టీంకు సపోర్ట్ చేయగలుగుతాం, సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే పని చేశాను. ఆ తర్వాత 5 ద్వారా 25 అంటుంది చార్టు, 25 తర్వాత 125 అంటుంది చార్టు, ఆ తర్వాత 600. ఇది రోల్ మోడల్ చార్ట్. అంటే అందరు 5 చేయాలని కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒక రోల్ మోడల్ చార్ట్ అన్నమాట. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే రోజు డిసైడ్ చేసుకున్న నా జీవితంలో 2019 నుంచి 2024 లోపల నేను రిటైర్మెంట్ అయిపోవాలి. ఆ తర్వాత ఇక నేను పని చేయొద్దు. నా శేష జీవితం అనేది కూడా పుష్కలమైనటువంటి డబ్బుతోటి ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, నా సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడూ డబ్బుల కోసము వెనుక చూడకూడదు. ఇది నిర్ణయం నేను ఆ రోజు తీసేసుకున్నా. అంటే 60 నెలలు. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని పర్యావసానమే ఈరోజు నా టీం 62,000 మంది అండి. వాట్ ఏ ఇన్ఫర్మేషన్! 62,000 మంది. విచిత్రం ఏంటంటే మిత్రులారా, నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలే. ఈ 15 నెలల కాలంలో నేను నేర్చుకున్నా కాబట్టి నేర్పగలుగుతున్నా. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. అందుకే విద్య రానివాడు వింత పశువు అని నేను చిన్నప్పట్లో స్కూల్లో చదువుకునేవాడిని.
సో రాసేవాళ్ళు అనమాట గోడల పైన వింత పశు అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, చదువు జీవితానికి ఎంతో వెలుగునిస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను 5 మంది అంటే ఇక్కడ నేను 51 మంది సైన్ అప్ అయ్యారండి. ఎంతమందినైనా చేయొచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఏం ఆలోచన చేస్తారు, ఓ 5 కదా నేను చేసేసిన అయిపోయింది, రెస్ట్ తీసుకుంటాడు. తను చేసే డ్యూటీకి మాత్రం రెగ్యులర్గా వెళ్తాడు. ఫ్రెండ్స్, ఆ డ్యూటీ ఇంకెంత కాలం చేసినా మీరు బ్రతుకుతారు తప్ప మీ బ్రతుకులలో మార్పు రాదు. ఇది మన డ్యూటీ ఒరిజినల్, ఇది మన లైఫ్ ఇక్కడ ఉంది. అయితే అక్కడ జీతం తీసుకుంటున్నాం కాబట్టి పని చేయాలి తప్పదు, దానికి న్యాయం చేయాలి తప్పదు. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 మంది కాదండి 28 మంది ఈ రోజు వరకు నా అండర్లో ప్రైమ్ మెంబర్లు అయ్యారు. అంటే నా యొక్క 6 నెలల పని అయిపోయింది. 5 25 25 కాదు ఫ్రెండ్స్, 80 మంది అయిపోయారు. అంటే ఇంకో 6 నెలల పని అయిపోయింది. 125 అంటే 171, మొత్తం 18 నెలల పని కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద కాల్డ్ టైమ్ కాంపౌండింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను ఒక్కడిని చేయలే, అందరు చేశారు. సో నెక్స్ట్ 625 అంటే 367 అండి. అబోవ్ 50% ఈజ్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. తర్వాత డిసిగ్నేషన్స్ ఉంటాయండి. డిసిగ్నేషన్స్ అంటే ఎవరైతే సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో 5 చేసి ఒక్కొక్క లెవెల్లో ఒకరు వచ్చినట్లయితే ఈ 28వ తారీఖు 2 రోజుల టైం ఉంది ఫ్రెండ్స్, వాళ్ళంతా సిల్వర్ కావచ్చు. ఈరోజు మన జిఎస్టీ టీంలో ఎంతో మంది సిల్వర్స్ ఉన్నారు, ఎంతో మంది గోల్డ్ ఉన్నారు, ఎంతో మంది డైమండ్స్ ఉన్నారు. నేను ఎక్కడున్నా ఫ్రెండ్స్, సిల్వర్గానే ఉన్నా, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ర్యాంకు రావడం కాదు, ఆ ర్యాంకుకు న్యాయం చేయాలి. మనకు హోదా కలగడం కాదు, ఆ సీటుకు గుర్తింపు తేవాలి. మనను చూసి సీటుకు గుర్తింపు రావాలనా, సీటును చూసి మనకు గుర్తింపు రావాలనా, ఇది ఎవరికి వాళ్ళని డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కంపెనీలో ఇంకో డిసిగ్నేషన్ ఉంది. 5 తర్వాత ఎవరైతే కోఆపరేట్ చేస్తారో ఆ కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళకు 5-5-25 చేస్తే లీడర్షిప్ రాయల్టీ, అది కూడా నేను అచీవ్ చేసిన ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూషన్లో ఎంతో మంది గోల్డ్ను తయారు చేసింది, ఈ ఇన్స్టిట్యూషన్ ఎంతో మందిని డైమండ్స్ తయారు చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ సక్సెస్ అవుతారు ఎడ్యుకేషన్ ఉంటే. సో ఎడ్యుకేషన్ ఈజ్ రెగ్యులర్ అటెండెన్స్. కొంతమంది అటెండ్ అవుతారు తప్ప మైండ్కి ఎక్కదండి. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజెంట్ ఇన్కమ్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మరి ఈ డబ్బులన్నీ వచ్చేస్తాయి కదా, తర్వాత ఏంటిది? ఎస్, తర్వాత ఒక టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. చాలా మందికి ఇక్కడ కూడా డౌట్ వస్తుంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందని చూసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా ఆ క్యాష్ బ్యాక్ పైన లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. విచిత్రకరమైన సిస్టమ్. అందుకే మీరు ఎవరికైనా చెప్పండి, ఎంత పెద్ద గొప్పోళ్ళైనా సరే ఎడ్యుకేషన్ తీసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీతోటే మాట్లాడుతున్నా, 9:29:40 ఫ్రెండ్స్. నేను మీతోటే ఉన్నా, నేను గమనించండి ఒక్కసారి, మీతోటే నేనున్నా. 9:08:51, 9:01 మీ ఎంబడే ఉన్నా కదా ఫ్రెండ్స్. నేను మీ ఎంబడి ఉన్నా కూడా డబ్బులు జనరేట్ అవుతుంది. 8 గంటలకు, ఇవన్నీ 8 o'clock అంటే 24/7 మనకు డబ్బులు వచ్చే విధానం, ప్రతి క్షణం డబ్బులు వచ్చే విధానం ఎక్కడి నుంచి వస్తుంది? రీఛార్జ్ నుంచి వస్తుంది. బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్. మిత్రులారా, ఇది ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయినా ప్రైమ్ మెంబర్ కాకపోయినా ఇంపార్టెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే మీరు కోటీశ్వర్లు అవుతారు తప్ప అన్యదా ఆర్గ్యుమెంట్ చేస్తానో ఎడ్యుకేషన్ తీసుకోకపోతేనో మనం బ్రతకము అని కాదు, బ్రతకలేమని కాదు. మీరు ఇది చేసినా బ్రతుకుతారు, చేయకపోయినా బ్రతుకుతారు. కానీ బ్రతకడం వేరు, జీవించడం వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, జంతువులు కూడా బ్రతుకుతున్నాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. సో జీవించడం వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ జీవించడానికి కావాల్సిన డబ్బు అనేది ఇక్కడ పుష్కలంగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు షార్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కానట్లయితే మీరు వెంటనే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎండింగ్లో మీకు నేను ఇన్వైట్ చేస్తాను. మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే
తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, మీరు ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు అటెండ్ చేయకండి. ఎందుకంటే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు. చాలా అలర్ట్గా మీరు వినాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇది కనుక నచ్చినట్లయితే మీరు కంటిన్యూగా 1 వీక్ ఎడ్యుకేషన్ తీసుకోండి. మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం మీరు పని చేయకండి. నెక్స్ట్ మనీ కంపెనీ కోసం మీరు పని చేయకండి. కానీ మీకోసము, మీ భార్య బిడ్డల కోసము, మీ ఒక కుటుంబం కోసం మాత్రం పని చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ హారిజంటల్గా ఉంచండి. ప్రజెంటేషన్ మీరు ఆలకించు. ఆ తర్వాత మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016న గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ. ఆ విప్లవాలు ఏంటి ఒకసారి చూద్దాం. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్. కానీ ఇది ప్రోడక్ట్ కాదు, మీకు ముందే చెప్పాను. ఇక్కడ మన యొక్క ఖర్చులలో పొదుపు. ఈరోజు మనకు అవసరము, ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్ ఓలా డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఎవరికైనా డబ్బులు పంపించాలనుకున్నప్పుడు పేటిఎమో గూగుల్ పేనో ఫోన్పేనో వాడుకుంటా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, అవి వాడినా వాడకపోయినా సమస్య ఏం కాదు, పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కానీ మనము ప్రతి ఒక్క వ్యక్తి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆయన యొక్క ఖర్చులలో పొదుపు అన్నమాట ఈ యొక్క యాప్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ అన్ని కూడా B2C అండి. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనను ఒక కస్టమర్, అంటే బిజినెస్ టు కస్టమర్, అంటే వాళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అంటే మనని కస్టమర్గా చేయడానికి. కాబట్టి మనకు అక్కడ ఆదాయ అవకాశాలు లేవు. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశంలోనే B2B అనే విధానాన్ని నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది. B2B అంటే మనం బిజినెస్ టు బిజినెస్, అంటే మన బిజినెస్ కోసం బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ. అయితే మిత్రులారా, అక్కడ మనకు ఆదాయ అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళే తినేస్తుండ్రు. ఇక్కడ మాత్రము వాళ్ళకు వచ్చిన లాభాల్లో 10% మెయింటెనెన్స్కు తీసుకొని 90% మనకి ఇస్తుంది. రెండో విషయం, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ బేస్డ్లో ఎక్కడనైనా మీకు 40% పేఅవుట్ ఉంటుంది. ఆ 40% పేఅవుట్ కూడా ఎన్నో రకాల గొల్లాల ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ 90% పేఅవుట్ ఉంది, అసలు గొల్లాలే లేవు. కాబట్టి ఇక్కడ మనకు పెద్ద ఆదాయ అవకాశం ఉంది, బిగ్ అర్నింగ్ ఆపర్చునిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పోను B2Cలో మనకు ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే పేటిఎం తీసుకోండి. 15 సంవత్సరాలు అయింది మార్కెట్లోకి వచ్చి. పేటిఎంలో చైనా పార్ట్నర్గా ఉంది, ఆలీబాబా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ కేవలము 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న 4 సంవత్సరాల బేబీ మాత్రమే. దాని తర్వాత ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం తయారు చేసిన యాపే నెక్స్ట్ మనీ. ఈరోజు గొప్పోళ్ళు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు, ఒక రూపాయి కూడా పెట్టినటువంటి వ్యక్తి ఫ్రీ సైన్ అప్ ద్వారా కూడా కోటాను కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకునే గొప్ప అవకాశము నెక్స్ట్ మనీ తప్ప ఇంకా ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా మీకు. మీరు కూడా స్టడీ చేయండి. ఇకపోతే నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? చాలామంది అర్థం చేసుకోవాలి. ఈరోజు 457 కంపెనీలు భారత ప్రభుత్వం గుర్తించింది, 457 కంపెనీస్. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ సెక్టార్. అయితే ఫ్రెండ్స్, డబ్బులు క్యాష్ బ్యాక్ వస్తే సర్వీస్ సెక్టార్ అనుకోకండి. సర్వీస్ అంటే ఏంటి? 36 సార్లు భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది చదువుకోకపోవడం మన దురాదృష్టం. ఇక్కడ ప్రభుత్వం తప్పు కానీ
ప్రభుత్వ అధికారుల తప్పు కానీ లేదండి. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. 2016 కంటే ఎవరన్నా ముందు మోసపోయినారంటే అర్థం ఉంది. 2016 తర్వాత ఒక వ్యక్తి కూడా ఈ భూమి మీద మోసపోవడానికి అవకాశం లేదు, స్పెషల్గా భారతదేశంలో. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదండి. ప్రైమ్ మెంబర్షిప్ వేరు. ప్రైమ్ మెంబర్షిప్ అనేది దట్ ఈస్ లైసెన్స్. లైసెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు ఫ్రెండ్స్. కొద్దిగా అర్థం చేసుకోండి ఎడ్యుకేషన్ ద్వారా. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ₹1 కావచ్చు, 1% కావచ్చు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు, జీరో లైబిలిటీ బిజినెస్. తర్వాత ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు అన్ని కంపెనీలో ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఇక్కడ అలాంటి కండిషన్ లేదు. ప్రోడక్ట్ కొనాలని కానీ సర్వీసెస్ వాడుకోవాలని కానీ కండిషన్ లేదు, కానీ అందరం వాడుకుంటున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ. దాని తర్వాత చూస్తే డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్ ఏదైతే ఉందో జనరల్ మార్కెట్లో దొరకదు, ఆ బ్రాండ్ ద్వారా, ఆ పేరు ద్వారా. సో అక్కడ రేట్ అనేది వాళ్ళ ఇష్టపూర్తిగా రాయడం జరుగుద్ది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు మార్కెట్లో సాధారణ వ్యక్తికి ఏదైతే లభ్యమవుతుందో అదే ప్రోడక్టు అతనికి తక్కువ ధరలో అందించడం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ, క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ, పారదర్శకత ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, అది డిజిటల్ సర్వీసెస్. ఆ తర్వాత చూసినట్లయితే పనిచేసేవాళ్ళు, కష్టపడేటువంటి వాళ్ళు చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. కట్అవుట్ డేటు, పేమెంట్ డేట్స్, పే అవుట్ డేట్స్ 32 ఇయర్స్లో నేను చూసిన కదా. ఒక్కొక్క కంపెనీలో అయితే 3 నెలల తర్వాత డబ్బులు వచ్చిన కంపెనీలు కూడా చేసాం మేము. కానీ మిత్రులారా, 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిమిషాల మాత్రంలో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని ఏటీఎం నుంచి తీసుకునే గొప్ప అవకాశం ఉంది. అందుకే ఈరోజు చాలా ఫాస్ట్ అవుతా ఉంది. మీరు చూశారు 62,000 మంది టీం అండి, 62,000. ఎలా సాధ్యమైంది? ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళలేగా. ఈరోజు మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకు సత్యం అనిపించింది కాబట్టి, సత్యాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఈ వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా డెవలప్ అవుతా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. మీకు చెప్పిన ఇన్కమ్ ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఇంకా ఎన్నో రకాల ఇన్కమ్స్ మీకు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే నేను ఎవరికి చెప్పాలి సార్? ఎవరికి చెప్పొద్దండి. ఇక్కడ చేసే మిస్టేకే అది. ఎవరికి మనం చెప్పొద్దండి. ఫస్ట్ ఒక వారం రోజులు మీరు యాప్ వాడండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత మీకు మీరుగా ఇండిపెండెంట్గా పని చేయొచ్చు. కానీ మనం యాప్ వాడమండి, ఎడ్యుకేషన్ తీసుకోమండి, కాబట్టి రిజల్ట్స్ రాదండి. సో చాలా ఈజీ సిస్టమ్ ఇది, చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. ఆ తర్వాత చాలా మంది నాకు టైం లేదంటారు. నో ప్రాబ్లం, మీ పనులు చేస్తూ చేసే పని ఇది. చేతులు వదిలేసి డ్రైవింగ్ చేస్తారు కొంతమంది, కానీ అతను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మాత్రం అలా లేదు కదా. అది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎడ్యుకేషన్ అదే అన్నమాట. ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ఉంది, ఆన్లైన్ ద్వారానే చేయొచ్చు, మీకు ఆఫ్లైన్ అక్కర్లేదు. దాని తర్వాత సార్ నేను మాట్లాడాలనా సార్? నో. మీకు మాటలు రాని వ్యక్తి ఈరోజు భారతదేశం మొత్తంలో కొన్ని లక్షల టీమును మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకటే పని చేయండి. మీరు ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత లేదా తీసుకుంటూ ఎవరినైతే మీరు ఇక్కడ సైన్అప్ చేయించండి. రోజు 10 మందిని సైన్అప్ చేయించండి. రోజు 10 మందిని మీటింగ్కి అటెండ్ చేయించండి. మీరే సబ్జెక్ట్ చెప్పాలని అవసరం లేదు, మేము చెప్తున్నాం కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో మై డియర్ ఫ్రెండ్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్ అన్నీ కూడా జీరో ఎక్స్పెండిచర్ అండి. గతంలో మనము చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాము. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ అనుభవించినాం మనం. ఇంకా మీకు తిరగాలని ఉందా ఏంటి? ఇంకా ప్రోడక్ట్లు అమ్మాలని ఉందా ఏంటి? సో మిత్రులారా, అక్కడ కాంపిటీషన్ ఉంది. ఒక కంపెనీకి ఒక కంపెనీ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ అసలు కంపెనీలే లేవు కదా. భారత ప్రభుత్వం గుర్తించింది ఒకే ఒక కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, స్పెషల్గా నా విషయానికి వస్తే మాత్రము నాకు తిరిగే ఓపిక ఇంకా లేదు ఫ్రెండ్స్.
సో మీరు అర్థం చేసుకోండి సబ్జెక్టు, చేసుకున్నది మీరు చెప్పండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కంపెనీలో 8 నెలలే పనిచేసిన ఒక వ్యక్తి 4 నెలల హాస్పిటలైజేషన్ అయిన తర్వాత క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది అశోక్ సరస్వతి గారు. ఈరోజు వాళ్ళ కుటుంబానికి 1.5 నుంచి 2.5 లక్షల మధ్యలో వాళ్ళ కుటుంబానికి వెళ్తుందంటే ఇది సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం మిత్రులారా. అర్థం చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది ఎంతవరకు మన కుటుంబానికి అవసరం. దాని తర్వాత మనం గమనించినట్లయితే కంపెనీ ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. నేను వచ్చిన ఈ 15 నెలల్లో నేను కూడా స్టడీ చేస్తున్న కంపెనీ ఎంతవరకు మాటను నిలబెట్టుకుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి దగ్గర కూడా కంపెనీ విత్ కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చిందనే విషయం మనకు తెలియాలి ఫ్రెండ్స్. 2016 సంవత్సరంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఫ్రెండ్స్. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభపడడానికి ఆ కంపెనీస్ పెట్టారు ఫ్రెండ్స్. B2C అవన్నీ కూడా. అక్కడే సార్కి ఆలోచన వచ్చింది, మరి తనకున్నటువంటి ఐటీ నాలెడ్జ్ ద్వారా 10% తను తీసుకొని 90% ఇస్తే ఎలా ఉంటుంది. అతని యొక్క ఆలోచనకు అంకురార్పణ జరిగింది మిత్రులారా. అదే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న ఈ భారతదేశానికి అందించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటున్నారు. ఎంతో మంది జీవితాలను మార్చింది, నేను అందులో ఒకడిని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఫుల్ టైమర్గా ఒక నెట్వర్క్ ద్వారా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఎలా జరుగుతుంది నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్. కానీ ఇంత హ్యాపీ లైఫ్ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు నేను అనుభూతి చెందలేదు. ఇది వాస్తవ సత్యం ఫ్రెండ్స్. చేసిన ప్రతి వ్యక్తి సంతోషపడుతుండు. 2 విషయాలు చెప్తా ఫ్రెండ్స్ మీకు. ఈ నెక్స్ట్ మనీ కంపెనీలో ఉన్న 32 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు వరకు ఒక్క వ్యక్తి కూడా కోవిడ్ ద్వారా చనిపోలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా నేను 1770 రూపాయలు కట్టి నష్టపోయిన అనే వ్యక్తి ఎవరూ లేరు ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్. సో మీరు అర్థం చేసుకోండి. మరి కంపెనీ యొక్క విజన్ ఏంటి? మొట్టమొదట భారతదేశంలో నెంబర్ 1 యాప్ కావాలి, ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో కావాలి. ఆ దిశగా పనిచేస్తూ ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఫస్ట్. అంటే మనం వాడే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి యాప్గా తీర్చిదిద్దబడుతుంది. అయితే ఈ రోజు అది మనకు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దానిలాగా పని చేయలేం. ఇది స్పష్టంగా చెప్పండి జనాలకు మీరు. దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, అంటే నెక్స్ట్ ప్రెన్యూర్స్. మనం ఇక్కడ ఎవరం ఎంప్లాయీస్ అనట్లేదు, కంపెనీ మనం కస్టమర్ అనట్లేదు, మనను ఒక ఓనర్గా చేస్తూ ఉంది. ఆ ఎంటర్ప్రెన్యూర్లో కూడా మీరు ఒక నెంబర్ 1 ఉండాలి, ఒక బిజినెస్ మ్యాన్గా మారాలి మీరు. ఇది కంపెనీ యొక్క విజన్ మిత్రులారా. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్, మొత్తం కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైనే కంపెనీ యొక్క ఫౌండేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, కోవిడ్ కంటే ముందు, కరోనా కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ ఆన్లైన్ జరిగింది. ఇప్పుడు ఇంకా ఇది విస్తృతంగా డెవలప్ అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ బిజినెస్ ఇది మనకు. దాని తర్వాత B2Bలో ఎవరు లేరు. ఎవరు వచ్చినప్పటికీ కూడా డెఫినెట్గా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మిత్రులారా హెల్దీ ఇండియా కంపెనీ 3 సంవత్సరాలు కేవైసీ కస్టమర్ డాటా తయారు చేసింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ షాపింగ్, అక్కడ మనకు బ్రహ్మాండమైనటువంటి
ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పటి వరకు చరిత్రలో మార్కెట్లో మీరు విననటువంటివి, మార్కెట్లో అవైలబుల్ అయ్యేటటువంటివి, దాని ద్వారా పర్ డే 1 lakh రూపీ ఇన్కమ్ తీసుకునే దిశగా మన కంపెనీ వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఫరీదాబాద్లో టచ్ పాయింట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి పిన్ కోడ్లో కూడా ఒక టచ్ పాయింట్ చేసేది ఉంది. రాబోయే రోజులు మొత్తం కూడా నెక్స్ట్ మనీ, జగత్ మొత్తం నెక్స్ట్ మనీ మయం కాబోతుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే వెల్ది ఇండియా ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జాబ్ ఉంది. ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం మిత్రులారా. నో బాస్, ఇక్కడ ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. ఆ తర్వాత మిత్రులారా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, నిశ్చింతగా నిర్భయంగా నిస్వార్థంగా మనం పని చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 274 సీరియల్ నెంబర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, లీగాలిటీ కోసం మీరు అది చూడొచ్చు. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ మాత్రం మీరు 6 నెలలకు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడొచ్చినా మీ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ముందే చెప్పా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా ఏ విధంగా అతను క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, ఏ విధంగా అతను డబ్బులు సంపాదించవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే అక్కడ అతనికి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. అది కూడా మీకు నేను చూపించిన ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క డబ్బులు కూడా మనకు రిటర్న్ అవుతా ఉన్నాయి. పార్ట్ 2 సెషన్లో మీరు చూస్తారు. పార్ట్ 2 సెషన్లో మీరు చూసినట్లయితే రీఛార్జ్ ద్వారా 1%, బుకింగ్స్ ద్వారా 2%, నెక్స్ట్ షాపీ ద్వారా 100% వరకు కూడా మనకు బ్యాక్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత మనకు బిల్లింగ్ సెక్షన్ ద్వారా 25% డిస్కౌంట్ పాయింట్స్, ఇవన్నీ పార్ట్ 2 సెషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్పే కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి మీరు ఫస్ట్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఆ తర్వాత మీరు వారం రోజులు వాడండి. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అవి యూజ్ అవుతా ఉన్నాయి. తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. సో ఫస్ట్ మనం ప్రైమ్ మెంబర్, ఆ తర్వాత మనం ఎడ్యుకేషన్, ఆ తర్వాత బిజినెస్. సో మిత్రులారా, ఈ ఆర్డర్లో మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్వాయిస్ మీకు చూపించడం జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీరు యాప్ వాడినప్పుడు మీ సాటిస్ఫాక్షన్ ఏదైతే జరిగిందో అది మీరు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్లయితే, సార్ మీకు ఎలా పొదుపు జరుగుతుందని వాళ్ళు అడిగినప్పుడు మీకు ఎలా పొదుపు జరిగింది, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యిండ్రు కాబట్టి తీసుకున్నారు కాబట్టి చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి మిత్రులారా. ఆటోమేటిక్ వాళ్ళు మీకు ప్రైమ్ మెంబర్స్ అయిపోతారు. కానీ చాలామంది దానికి భిన్నంగా 1770 కడితే అయిపోతుందనో, లేదా 5 మందితోటి కట్టిస్తే అయిపోతుందనో కాదు ఫ్రెండ్స్. అది కాదు, అది పద్ధతే కాదు. సో రాంగ్ రూట్లు ఉంటే మనకు రాంగ్ రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. రైట్ రూట్లో ఉండండి, రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, ఇవన్నీ కూడా ఇన్కమ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే 2 పనులు మీకు ముందే చెప్పాను నేను, రెఫర్ అండ్ అర్న్. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు, కానీ ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు. మీకు చూపించిన ఫ్రెండ్స్, ఆ డబ్బులు కూడా మనం ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా తీసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. ఆ తర్వాత మిత్రులారా, తర్వాత హెల్ప్ అండ్ అర్న్. మీరు హెల్ప్ ఎప్పుడు చేయగలుగుతారు? మన నిజ జీవితంలో కూడా మీరు రక్తదానం చేయాలంటే మీ దగ్గర రక్తం ఉండాలి కదా, మీరు అన్నదానం చేయాలంటే మీ దగ్గర గ్రాసం ఉండాలి కదా. సో ఏది చేయాలనుకున్నది మన దగ్గర ఉండాలి. కాబట్టి మిత్రులారా, హెల్ప్ అండ్ అర్న్, మీరు హెల్ప్ చేయాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీరు నాలెడ్జ్ మొదలే తీసుకున్నారు కాబట్టి ఎక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్. మేము ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాము, మీరు ప్రతిరోజు ఎంజాయ్ చేయండి. సో మిత్రులారా, మనం ఒకరమే బాగుపడడం కాదు, అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలి ఈ భూమి మీద. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 కంపల్సరీ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ చార్ట్ అనమాట. ఈచ్ వన్ టీచ్ 5 ద్వారా ఎవరు 5ను వాళ్ళు ఈ భూమి మీద తెచ్చుకుంటే మీరు అర్థం చేసుకోండి, ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ డబ్బు సంపాదించాలని అవసరం ఉందా లేదా? ఎస్ ఉన్నది. అంటే మిత్రులారా 178 కోట్లు. ఒకవేళ మీకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ T6 చేయండి, 1000 కోట్లు అవుతుంది. మీ చేతితోటి మీరు భవిష్యత్తును రాసుకోండి. ఎక్కడో కూర్చొని ఎవరో మన రాతలు రాయరు ఫ్రెండ్స్. మన చేతులతోటి, మన కర్మలతోటి, మన ఆలోచనలతోటి మన రాతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్,
74% వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రాత్రికి 6% రాయల్టీ రూపకంలో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్, 90% పే అవుట్ ఉంది మిత్రులారా. సో మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఎంత ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ తీసుకోవడానికి ఎడ్యుకేషన్ తీసుకోండి. మీరు ఎడ్యుకేషన్ ఉంటేనే మీకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, నాలెడ్జ్ లేకపోతే ఇన్కమ్ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ మీరు చూశారు ఎలా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనే విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు లెవెల్ క్యాష్ బ్యాక్ విషయానికి వచ్చినప్పుడు జియో వాళ్ళు ఒక మంచి ఉదాహరణ. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి ఎలా సాధ్యమైంది? వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు. మనం 1,00,000 మంది యూజర్లను తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు 2 మొబైల్స్ రీఛార్జ్ చేసుకున్నారు ఇంట్లో, 400 రూపాయలు, వాళ్ళకి 8 రూపాయలు వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. 25% పక్కన తీసి 10 మందికి పంచితే 20,000 రూపాయలు రీఛార్జ్. ఇది మీరు లైవ్లో చూశారు ఫ్రెండ్స్. నిద్రపోతున్నా మనకు రీఛార్జ్ ఎలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు క్యాష్ బ్యాక్ ఎలా వస్తూ ఉంది. ఇన్సూరెన్స్ పైన మిత్రులారా, ఇది ఒక ఇండస్ట్రీ తయారవుతుంది. ఒక 5 సంవత్సరాల కాలం పెట్టుకోండి, 3 సంవత్సరాలు పెట్టుకోండి. మీ టీమును మీరు ఎలా డ్రైవ్ చేయాలనేది మీ పైన ఆధారపడ్డది ఫ్రెండ్స్. సో మీరు ఆ విధంగా చేయడం ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ మనకు వస్తుంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మనకు వస్తుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత మీరు చూశారు ఫ్రెండ్స్ రాయల్టీ మనకు తెలుసు. ఈ నెల 28, రేపు ఎల్లుండి 2 రోజుల టైం ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సిల్వర్ రాయల్టీ కావడము 5+9. ఆ తర్వాత కూడా సిల్వర్ రాయల్టీ ఉంటుంది. లీడర్షిప్ తర్వాత సిల్వర్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్, అంతే తేడా. అయితే అన్లిమిటెడ్ డెప్త్ 1% 15 రూపీస్ వస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత 5 మందిని సిల్వర్లు చేస్తే మనం గోల్డ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మనము అన్లిమిటెడ్ డెప్త్ 2% వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళనే గోల్డ్ చేయాలని లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే పరిస్థితి 3% వస్తుంది ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ డెప్త్ సేమ్ డిఫరెన్షియల్. ఆ తర్వాతనే మనకు క్రౌన్ డైమండ్షిప్ ఉంది ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్షిప్ అంటే కంపెనీ టర్న్ ఓవర్లో 1% ఇస్తుంది. 5 లెగ్గులలో 5 డైమండ్స్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 3 నెలలకు ఒకసారి వస్తుంది ఈ ఇన్కమ్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ అంటే ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేయండి. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేయకండి ఫ్రెండ్స్. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. అయితే అతనికి వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. 1 మార్చి నుంచి ఏ రోజుకి ఆ రోజే వస్తుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే 5/25 ఎవరైతే పూర్తి చేసుకుంటారో 30 రోజులలో వాళ్లకు కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రామ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 90 రోజులలో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఫారెన్ టూర్ ఉంది, దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత చేసుకోలేకపోతే మిత్రులారా వాళ్లకు బాధపడొద్దనే ఉద్దేశం ద్వారా టైం లిమిట్ తీసేయడం జరిగింది. 5/25 125 625 ఎప్పుడు పూర్తి చేసుకుంటే అప్పుడు వాళ్లకు దుబాయ్ ప్రోగ్రామ్ గోవా ప్రోగ్రామ్ ఉంటుంది, ఫారెన్ టూర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే వాళ్ళని రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకే మన బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ పనిచేసే వాళ్లకు స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఇది ఎంత గొప్ప విషయం ఫ్రెండ్స్. మీరు కోటీశ్వర్లు కావాలంటే రోజు 10 మందిని సైన్అప్ చేయించండి, రోజు వాళ్ళని 9 గంటలకు అటెండ్ చేయించండి. 100% వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడుతున్న ఈ విధానం ద్వారా మీరు చూశారు. నేను డైలీ డబ్బులు సంపాదిస్తున్నా, మీరు డైలీ డబ్బులు సంపాదించండి. నేను ఒక 5 సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతున్నా, మీరు 5 సంవత్సరాల్లో రిటైర్డ్ కాండి. అందరం కలిసి బాగుపడదాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం గవర్నమెంట్ చెప్పిన మార్గంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, లీగల్గా. ఆ తర్వాత మార్నింగ్ టైం మీకు అప్లికేషన్ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయిన ఒక వ్యక్తికి అతనికి పొదుపు ఎంత జరిగిందని చూస్తే 16,731 రూపాయలు. అంటే ఇవి సంవత్సరానికి మిగిలినప్పుడు పిల్లల ఫీజులకు, పండక్కి బట్టలకు పొదుపు ఉపయోగపడుతుంది. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. విన్ విన్ ఆఫర్ అన్నమాట. అంటే పని చేసే వాళ్ళకే కాదు, పని చేయని వాళ్లకు డబ్బు పొదుపు అవుతుంది, పని చేసే వాళ్లకు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే సైన్అప్ ద్వారా కూడా అతను పొదుపు చేసుకోవచ్చు, సైన్అప్ ద్వారా కూడా అతను డబ్బు సంపాదించవచ్చు.
సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క స్పాన్సర్ ఎవరు, అతనే మీ రెఫరల్, అతని యూజర్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ చేయండి. చెక్ చేసినట్లయితే పేరు అదేనా కాదా, యూజర్ నేమ్ అదేనా కాదా, మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేయండి. ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, మీ యూజర్ నేమ్, మీ యొక్క పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చాలా ఈజీ, నో డాక్యుమెంట్ రిక్వైర్డ్. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా పాన్ కార్డు, ఇది కంపెనీ రూల్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ బ్లడ్ రిలేషన్ను నామినీగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, వాలెట్ టచ్ చేయండి, అక్కడ మీకు యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ టచ్ చేయండి, మీకు 1770 ఉంటుంది, వెంటనే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ నుంచి, గూగుల్ పేలో ఉన్నాయా, పేటిఎంలో ఉన్నాయా, ఫోన్పేలో ఉన్నాయా, ఆన్లైన్లో ఉందో, ఎక్కడి నుంచైనా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు నెక్స్ట్ మనీ యాప్లోకి. ఆ తర్వాత నెక్స్ట్ మనీ కంపెనీకి మీ చేతుల ద్వారా పేమెంట్ చేయొచ్చు. అప్గ్రేడ్ నౌ అనండి ఫ్రెండ్స్, వెంటనే మీకు థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సక్సెస్ కావచ్చు ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, వచ్చి మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఒకవేళ ఈ రోజు సెషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, నేను అన్మ్యూట్ చేస్తాను, మీకు క్లారిటీ తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ అనేది మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఆ తర్వాత మీకు రికార్డెడ్ కూడా వస్తుంది రేపు, మళ్ళీ రికార్డెడ్ మీరు వినండి, ఎడ్యుకేషన్ మీరు తీసుకోండి. ఈ సక్సెస్ టీం ద్వారా మీరు కోటీశ్వర్లు కావాలని కోరుతూ మిత్రులారా, రేపు ఉదయం మళ్ళీ మనకు లైవ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఎలా అతను పొదుపు చేసుకోవచ్చు, ఎలా అతను 3 కోట్ల రూపాయల ఇన్కమ్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ద్వారా రేపు మార్నింగ్ సెషన్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పక మీరు అటెండ్ కాండి. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా ఈరోజు మన మధ్యలో కాకినాడ వాస్తవ్యులు ద్రోణం రాజు గారు, అతను సిల్వర్ రాయల్టీ అచీవ్ అయినందుకు మనందరి తరఫు నుంచి అతనికి ఆర్థిక శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి కూడా కంగ్రాచ్యులేషన్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు.